జగన్ పరిపాలన ఎలా ఉందంటారు? ఇక్కడనా? ఇక్కడైతే జగన్ పరిపాలన బాగానే ఉంది. ఏ విధంగా బాగుంది అనుకుంటున్నారు? పథకాలన్నీ వస్తున్నాయి, అమ్మఒడి కానీ ఆసరా కానీ అన్ని విధాలుగా. ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో అయితే అన్ని విధాలుగా బాగానే ఉంది. మరి పథకాల వల్ల సోమరిపోతులు అవుతా ఉన్నారు అనేసి అంటా ఉన్నారు. చాలామంది అంటుంటారు సోమరిపోతులు అని చెప్పేసి. ఇప్పుడు పోయినసారి సోమరిపోతులు అంటే ఎలాగని బీదలకు సహకరించడము సోమరిపోతులు చేయడమా? ఆకలితో ఉన్నవానికి అన్నం పెట్టడము సోమరిపోతులు చేసినట్ట? కుక్కలు ఎన్నో మరుగుతుంటాయి, అన్నీ పట్టించుకోరు కదా. మరి రాష్ట్రం కూడా అప్పుల పాలైంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టేసి అప్పుల పాలైందంటే బీదవానికి అన్నం పెట్టడము అప్పుల పాలైంది అని చెప్పేసి చెప్పడం అది కరెక్ట్ కాదు కదా. చాలా వరకు చాలామంది అప్పుల పాలు అంటారు. ఇదివరకు పరిపాలన అప్పులు కాలేదా? అంతకు రెండంతలు అప్పులు చేసిండు కదా ఆయన. పోయినసారి పరిపాలనకు మరి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి పరిపాలన 14 సంవత్సరాలు చేసిండు. అప్పటి పరిపాలనకు మరి జగన్ గారు 4.5 సంవత్సరంలో చేసిన పరిపాలనకు చాలా తేడా ఉంది కదా. మరి ఆయన చేసిన అప్పుల కంటే ఈయన చేసిన అప్పులు దాంట్లో సగమే కదా ఉండేది. దాంట్లో మరి అంతగానం తేడా ఏమి తెలిసిపోతుంది, ప్రజలందరూ చూస్తున్నారు కదా. ఇక్కడ వరకు అయితే గిద్దలూరు నియోజకవర్గంలో అయితే చాలా వరకు బాగానే ఉంది. మరి ఈ నియోజకవర్గంలో వర్గపోరు ఉందనేసి కూడా వాదన. వర్గపోరు ఉందంటే ఇక్కడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే పింఛన్లు ఇస్తా ఉన్నారు కదా తాత. పథకాలు అవన్నీ ఇస్తా ఉన్నారు కదా. పథకాలు అవన్నీ ఇస్తా ఉన్నారు కదా. ఎలా ఇచ్చామని ఆయనకి వేస్తున్నాం. మీకేమేమి వచ్చాయి పథకాలు? పథకాలు ఏమేమి వచ్చాయి మీకు? పథకాలు పింఛన్ డబ్బులు వచ్చినాయి, రైతు భరోసా వచ్చింది, 40,000 డబ్బులు వచ్చినాయి. మరి సోమరిపోతులు అవుతా ఉన్నారు అనేసి అంటా ఉన్నారు. సోమరిపోతులు సోమరిపోతులు అవుతా ఉన్నారు. ఏం కావు, పిడుగుల బండి ఆయనకే. ఎందుకంత అలాగా? బాగుండ సాయం చేసినా చేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు ఒకసారి చూడండి అని అంటా ఉన్నాడు. మాకేం చేయాలి ఆయన? మరి రైతులకు మేలు జరగాలంటే ఏం రావాలంటా ఉన్నారు ఆయన. ఏం చేస్తాడు? మేలు ఎప్పుడు చేసి 15 ఏళ్ళు ఏం చేసిండు రైతులకు మేలు? రైతు రుణమాఫీ చేశానని చెప్తా ఏం చేసాడు? ముంచిండు రైతులందరినీ. 10 లక్షలు ఉంటే తిరుగుతారని చెప్పి అందరిని ముంచుడు. ఏం చేసిన ఆయన? మరి ఒక అవకాశం ఇవ్వండి, జగన్ కంటే బాగా చేస్తా అని చెప్తా ఉన్నాడు. ఏమి ఆయనకు వారికి ఈయనయ్యారు ఛాన్స్. మరి ఆయన రైతులకు 15-20 డబ్బులు ఇస్తాను. ఎప్పుడు ఇచ్చేది? అంత ముందు ఇచ్చింటే వెనకన్నా ముందు సరిపోయా. ఈయన ఇచ్చినాక ఆయన ఇచ్చేది ఏంది? మరి 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తా అని చెప్తా ఉన్నాడు ఆడవాళ్ళు. ఓయబ్బా ఎన్ని ఛానలే 5 నేను ఆయన పూకంతా ఈయన మొన్న అన్నాడు కరెక్ట్గా ఇచ్చిన, ఆయన ఏమీ లే. మరి బస్సులలో తిరిగే కూడా ఫ్రీగా డబ్బులు లేకుండా టికెట్ ఫ్రీ అని చెప్పి అంటే ఆయన అన్ని చెప్తలే. ఆయన ఒకటైనా నమ్మకం లేదు అయింది. బాగానే ఉంది, బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉండాలి. ఇంకేమేమి వస్తా ఉన్నాయి నీకు? ఏమేమి వస్తా ఉన్నాయి నీకు అంటున్నా? నాకు పథకాలు ఏమేమి వస్తా ఉన్నాయి మీకు అంటున్నా? రైతు భరోసా, 45 ఏళ్ళ డబ్బులు. మరి పథకాల వల్ల సోమరిపోతులు అవుతా ఉన్నారు. ఏమి లేదులే, బాగానే ఉంది. కానీ చాలా బాగుంది. ఏ విధంగా చాలా బాగుంది? ఏ విధంగా అంటే మాకు నచ్చింది, మాకు బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఈ పథకాల వల్ల సోమరిపోతులు అవుతా ఉన్నారు. ఏం చిల్లరోళ్ళు గారు పద్ధతిగానే ఉన్నారు. ప్రభుత్వం బాగా చేస్తుంది, ఏం తొందర లేదు. మీరేమో ఆయన ఏం చించుతాడు పొడుస్తాడు అనుకుంటున్నాము. చంద్రబాబు చేత ఏం కాదు. చంద్రబాబు నెక్స్ట్ చెప్పేట్లుంటాయి. ఎందుకని సార్ అలా? ఎందుకంటే చిల్లరోడు ఈ వయసులో ఆ రాజకీయం చేయటం అవసరమా? చిల్లర రాజకీయం చేయటం అవసరమా? నిజాలను మాట్లాడాలి కదా. చిత్తుగా ఓడిపోతాడు, చిత్తుగా. ఆయన 14 సంవత్సరాలు చేసిన ఏం బొచ్చు చేసిండా? ఏం బొచ్చు చేసిండు? ఏం చేసిండు చెప్పండి? రైతు రుణమాఫీ చేసిన ఆడవాళ్ళ పసుపు కుంకుమ ఇచ్చాయని కూడా చెప్తా ఉన్నాను. ఏం పసుపు కుంకుమ ఇచ్చిండు? చిత్తుగా ఓడిండు కదా, అది తెలియదు ఆయనకి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేస్తాడా? మరి మొన్న మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయడం ఏంది బొచ్చు చేసిండు? ఫస్ట్లో చేయలే, మేనిఫెస్టో ఫస్ట్లో చేయలేదా? చేసి ఏం చేసిండు? చించిండా? చిల్లర రాజకీయాలు చేస్తే సరిపోద్దా? మరి ఇప్పుడు బాబు రావాలంటే జాబ్ రావాలని కూడా. బాబు రావాలి, జాబ్ వచ్చిందా? వాళ్ళ కొడుకు వస్తుంది జాబు, వేరే వాళ్ళకి వస్తుందా? సైకో పోవాలి, సైకిల్ రావాలనేసి కూడా చెప్తాం. ఎవరు వాడు సైకో? జగన్ గారు సైకో, చిల్లరోడు సైకో. జగన్ ఎట్లా సైకో అవుతాడు? చిల్లరోడు సైకో అవుతాడు. ఎట్లా అవుతాడు జగన్? ఏ లెక్క అవుతాడు? మరి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాను అధికారం. బొచ్చు బీకెత్తులు, అవన్నీ అబద్ధాలు, మోసాలు. అంతకంటే దరిద్రుడు ఇంకెవరు ఉండవు. మరి ఈసారి నన్ను కల్పించండి, ఏపీ అధోగతి పాలైంది. ఈయన వస్తే కింద పడి దొల్లాడు వెళ్ళినప్పుడు ఆ రకంగా దొల్లాడుతాడు. ఏ పరంగా దొల్లాడు? దొల్లాడు అడుక్కోవాలా? చూడలే మీరు? 5 రూపాయలు కూడా అడుక్కోండు.
చిల్లరోడు కాబట్టి అడుక్కుంటాడు. ఎవరు అడుక్కుంటారు? మరి ఇన్ని పథకాలు ఇస్తా ఉన్నారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తా ఉన్నారు అనేసి కూడా చెప్తా ఉన్నారు. అప్పుల పాలు వాడు చేయలేదా? వాడేం మంచిగా చేసిండా? అదే కరోనా కానీ జగన్ లేకుంటే ఎంత జనం చచ్చేవారు. నేనుంటే కరోనా రాదంటాడా? అవును, జగన్ వచ్చిన తర్వాత కరోనా వచ్చింది అని. కరోనా వచ్చింది, జగన్ కోసం వచ్చింది కరోనా. జగన్ ధైర్యంగా ఎదుర్కొండు కరోనా. జగన్ జయంగా బాగా నిలబడి చేసిండు. అదే వీడైతే సద్దురు గబ్బులేసిపోదురు. అదే ఈ దరిద్రుడు కానీ అయితే గబ్బులేసిపోదురు తెలుసా? మరి జగన్ ఈసారి సైకోను సైకి అంటారు, గబ్బు నా కొడుకులు అంటారు. మంచోళ్ళు ఎవరు అంటారు? వాడు రాత్రి చూసిన అయ్యన్న పాత్రుడు గబ్బు నా కొడుకు తాగుపోతాడు. ఆ చిల్లర మాటలు మాట్లాడతాడు. అట్లా మాట్లాడొచ్చునా? మొన్న కూడా గన్నవరం సభలో సైకో నా కొడుకు అది ఇది అని అంటాడు వాడు. నా కొడుక్కి తెలియదు, వాడికి ఇంకా ఏం చేయలేదు. జగన్ చేస్తే తెలుస్తుంది. జగన్ అంటే ఏమనుకున్నావు? బోండా ఉమా బుద్ధ వెంకట వాళ్ళందరూ చిల్లర నా కొడుకులు. వాళ్ళు కులం పిచ్చి, మరే పిచ్చి లేదు. కులం పిచ్చి మరో పిచ్చి లేదు. కుల పిచ్చి. ఆ రాజకీయమే కుల పిచ్చి రాజకీయము. మా జగన్ అట్టటోడు కాదు. మా జగన్ వైఎస్ కంటే మించినోడు. మరి ఒకే పార్టీ వాళ్ళకి పథకాలు అందజేస్తా ఉన్నారనేసి కూడా అంటా ఉన్నారు కదా. ఒకే పథకాలు. జగను జాతికి రత్నం. జగను జాతికి రత్నం. అలాంటి వ్యక్తిని విమర్శించే హక్కు వీడికి లేదు. ఒకే కులాన్ని వాడిస్తాడు. ఈ జగన్ ఈడట్లా. జగన్ అందరికి ఇస్తాడు. వాడు చిల్లరు కాబట్టి వాళ్ళకి ఇచ్చుకుంటాడు. జగన్ అట్ట పని చేయడు. మరి జగన్ ఈసారి పులివెందులో ఓడిస్తాడు. ఓడియమని చూద్దాం. ఓడియమనండి, ఓడించి చూపండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు వాడు ఓడిపోతాడు. వాడు పెద్దిరెడ్డి మీద పెట్టుకుంటూ వాడు ఓడిపోతాడు. వాడు గ్యారెంటీ ఓడిపోతాడు. మరి మొన్న పొంగనూరులో కూడా అనేక విధ్వంసాలు సృష్టించడం జరిగింది. వాడే సృష్టిస్తాడు, వాడే మాట్లాడతాడు. దొంగ నా కొడుకు ఏమవుద్ది? దొంగ నా కొడుకు ఏమవుద్ది? అన్నీ సృష్టిస్తాడు, అన్ని రాజకీయాలు మాట్లాడతాడు. అందులో ఒక పోలీస్ అతనికి కూడా 2 కళ్ళు పోవడం జరిగింది. ఏ విధంగా కూడా అవున్ని వాడే ధ్వంసాలు చేసేది వాడే. అంతకంటే దరిద్రుడు ఇంకొకడు లేడు. మరి ఇందులో రౌడీ పాలన, రాక్షస పాలన జరుగుతూ ఉందని అంత రవిడీలు వాళ్ళే, గోండాలు వాళ్ళే, మోసగాళ్ళు వాళ్ళే. మంత్రి పదవులు లేదనేది వాళ్ళే. యాడ్ నుంచి వస్తే మంత్రి పదవులు సరిగా చేసి ఉంటే మళ్ళీ గెలుస్తుంది కదా. కొన్నన్నా వచ్చు కదా సీట్లు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాడు వాలంటీర్లను అవమానపరిచిండు. వాడు ఆ అవమానంతోనే దెబ్బతినిపోతాడు. ఇంకా రాదు, ఒక్క సీటు కూడా రాదు. మరి ఇతర దేశాలకు అమ్మాయిలని ఈడు చేసే పని ఇది. ఈడు చిల్లరోడు, ఈడు చేసే పని. ఇతర దేశాలకు అమ్మాయిలు లేదు ఈడు.